హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అంశాలతో పాటు మిగిలినటువంటి విషయాలకి సంబంధించినటువంటి మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించి స్టార్ట్ కావడం జరిగింది. ఆల్రెడీ నేను మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను. చూడనటువంటి వారు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, చూసి అప్పుడు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఎందుకంటే చాలామంది అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత పలానా విషయంలో నేను మిస్టేక్ చేశాను, ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్ ఉండదు, ఫ్యూచర్లో కూడా ఇవ్వరు. కాబట్టి మీరు అప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, అది చూసి అప్పుడు మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఫీ ఎంత పే చేయాలనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ ఫీ డీటెయిల్స్ చూసుకొని ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు కొన్ని క్రెడెన్షియల్స్ అయితే వస్తాయి. వాటిని యూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఆ పర్టికులర్ ఫీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ రావట్లేదు అంటున్నారు. వస్తాయి, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఒక్కోసారి ఈ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్స్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేస్తే వస్తాయి. సో ఆ తర్వాత మీరు ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఉన్నటువంటి మరొక డౌట్ వచ్చేసి, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను అప్లికేషన్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫైనల్ ఇయర్స్ చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ నాటికే, ఓకే, ఆ డేట్ కంటే ముందే మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ కంటే ముందే మీ యొక్క డిగ్రీ కంప్లీట్ అయి ఉంటేనే అప్లికేషన్ పెట్టుకోండి. లేదంటే మీ యొక్క మనీ, టైం అనేది వృధా అవుతుంది. చదువుకుంటే చదువుకోవచ్చు, సేమ్ సిలబస్ ఉంది, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతుంది కాబట్టి చదువుకోవచ్చు. బట్ మీరు అప్లై చేసుకుంటే మాత్రం మీ యొక్క మనీ అనేది వేస్ట్ అవుతుంది, అది ఆలోచించుకోండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామందికి కంప్యూటర్ సర్టిఫికేట్కి సంబంధించి అలాగే కంప్యూటర్ సబ్జెక్ట్కి సంబంధించి డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను మీకు ఈ విషయానికి సంబంధించి క్లారిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డిగ్రీ చదివారనుకుందాం, అది ఏ డిగ్రీ అయినా కావచ్చు, టెక్నికల్ ఆర్ జనరల్ డిగ్రీ ఏదైనా కావచ్చు. మీరు చదివినటువంటి డిగ్రీలో అది ఏ సెమిస్టర్ అయినా, ఏ ఇయర్ అయినా కూడా మీరు చదివినటువంటి ఆ డిగ్రీలో ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్. సపరేట్గా మీకు కంప్యూటర్కి సంబంధించినటువంటి సపరేట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చదువుకున్నటువంటి డిగ్రీలో కంప్యూటర్కి సంబంధించినటువంటి కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క ఏదో ఒక సబ్జెక్ట్, సి కానీ, C++ కానీ, ఇలా ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే అది ఏ ఇయర్ అయినా కావచ్చు, ఓకే, ఏ సెమిస్టర్ అయినా కావచ్చు, ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు సపరేట్గా సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మేము చదివినటువంటి డిగ్రీలో మాకు కంప్యూటర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ లేదు, మేమేం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి వారికి 6 monthsకి సంబంధించినటువంటి కంప్యూటర్ అప్లికేషన్స్ రిలేటెడ్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటే వారు అప్లై చేసుకోవచ్చు. మీరు పాస్ట్లో ఎప్పుడైనా ఇంటర్ అయిన తర్వాత కానీ లేదా డిగ్రీ అయిన తర్వాత కానీ ఎప్పుడైనా మీరు కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ ఏమైనా చేసి ఉండి దానికి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ అనేది ఉంటుంది. డిప్లొమా అంటే ఇక్కడ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు కాదు, ఎవరైతే కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ చేసి ఒక సర్టిఫికేట్ పొంది ఉన్నారో ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకొకటి, మేము డిప్లొమా ఇంజనీరింగ్ చదివాం, లైక్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా చదివి తర్వాత లేటరల్ ఎంట్రీలుగా వాళ్ళు BE చదువుతారనమాట. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ చదవకుండా సెకండ్ ఇయర్లో లేటరల్ ఎంట్రీలుగా బీటెక్ స్టూడెంట్స్తో జాయిన్ అవుతారు. వాళ్ళని లేటరల్ ఎంట్రీస్ అంటారు. డిప్లొమా ఇంజనీరింగ్ చేసినటువంటి వారిని మేము అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. వారు అప్లై చేయొచ్చా అంటే డిప్లొమాలో మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నా కూడా అది నాట్ ఎలిజిబుల్. బట్ మీరు చదివినటువంటి డిగ్రీలో, ఓకే, మీరు BE చేస్తారు కదా, మీరు చేసినటువంటి BEలో మీకు కనుక కంప్యూటర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉన్నట్లయితే లాస్ట్ 3 yearsలో మీకు ఉన్నట్లయితే మీరు అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది, లేదంటే మీరు అప్లై చేయొద్దు. అదే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా అది ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళు బీటెక్లోకి వస్తారు. వారికి ఫస్ట్ ఇయర్లోనే కంప్యూటర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి వారు బీటెక్ స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా
ఈ పర్టికులర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ మీకుంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఏ జిల్లాల వాళ్ళు లోకల్, ఏ జిల్లాల వాళ్ళు నాన్ లోకల్ అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. ఇక్కడ మనకి క్లియర్గా లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించి, అంటే ఓపెన్ టు ఆల్ అంటారు నాన్ లోకల్ని, లేదా అన్రిజర్వ్డ్ అంటారు, వారికి సంబంధించి క్లియర్గా డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు. లోకల్కి సంబంధించి చూసుకున్నట్లయితే పాత డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఓకే, కొత్త జిల్లాలు కాకముందు పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఈ 4 జిల్లాల వాళ్ళు, పాత 4 జిల్లాల వాళ్ళు వీరికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త జిల్లాలుగా తీసుకుంటే మనకి మొత్తంగా ఈ 4 జిల్లాలు కలిపి 16 జిల్లాలు అయ్యాయి. అవేంటనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగావన్, అలాగే వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్, ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ కింద పరిగణించడం జరుగుతుంది. వీరికి ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్లో 95% ఆఫ్ వేకెన్సీస్ వీరికే కేటాయించడం జరుగుతుంది. అలాగే ఈ డిస్ట్రిక్ట్స్తో పాటు ఇక్కడ మిగిలినటువంటి తెలంగాణకి సంబంధించి క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ అని చెప్పేసి ఏదైతే ఇచ్చారో వీరందరినీ కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్గా మీరు అప్లై చేయాలనుకుంటే మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు నాన్ లోకల్లో పెట్టుకోవాలి. మీకు 5% ఆఫ్ వేకెన్సీసే టోటల్ వేకెన్సీస్లో ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మీరు లోకల్, నాన్ లోకల్ చూసుకొని అప్లై చేసుకోవాలి. ఇంకా స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి చాలామందికి డౌట్ ఉంది. ఈరోజు నమస్తే తెలంగాణలో మనకి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎవరు ఏ స్టడీ ప్రకారం ఓకే, ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు ఎవరు ఏ స్టడీస్ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో చేస్తే వారు లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించడం జరుగుతుందనేది ఈరోజు నమస్తే తెలంగాణలో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ 4 ఏండ్లు ఎక్కడ చదివితే అదే లోకల్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్లో మనకి ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడేటువంటి అభ్యర్థి 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుసగా ఎక్కడ చదివితే అక్కడ స్థానికత వర్తిస్తుంది. అంటే ఆ జిల్లాకి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్ అవుతారనమాట. 4th నుంచి 7th వరకు మీరు ఎక్కడైతే చదివితే అదే మీకు లోకల్ క్యాండిడేచర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 నుంచి 7వ తరగతి వరకు ఏ ఒక్క ఏడాది వేరే రాష్ట్రంలో చదివినా అతడిని నాన్ లోకల్ కింద పరిగణిస్తారు. అయితే 1 నుంచి 3వ తరగతి వరకు ఎక్కడ చదివినా దానిని పరిగణలోనికి తీసుకోరు. అభ్యర్థి తెలంగాణలోని 2-3 ఏరియాల్లో 1 నుంచి 7వ తరగతి వరకు చదివితే చివరి తరగతులు చదివినటువంటి ప్రాంతం లోకల్ ఏరియా అవుతుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక అభ్యర్థి 2-3 ఏరియాల్లో 1 నుంచి 7వ తరగతి వరకు చదివాడు అనుకుందాం. అతను చివరి తరగతులు అంటే 5th నుంచి 7th వరకు కానీ లేదా 6th 7th కానీ ఏదైతే మనకి ఏ ప్రాంతంలో అయితే చదివాడో అది లోకల్ ఏరియా అవుతుందని మెన్షన్ చేశారు. అంటే 1 నుంచి 3 వరకు ఒక జిల్లాలో, 4-5 మరో జిల్లాలో, 6-7 తరగతులు ఇంకో జిల్లాలో చదివితే చివరి 2 ఏండ్లు చదివినటువంటి జిల్లాలోనే స్థానికత లభిస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి క్లారిటీ వచ్చింది కదా. 6-7 తరగతులు మీరు ఎక్కడైతే చదివారో అదే మీకు సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేచర్ అవుతుందన్నమాట, లోకల్ ఏరియా అవుతుంది. ఇంకా 1 నుంచి 7వ తరగతి వరకు లేదా 4 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవకుండా 8వ తరగతి నుంచి ఆ పైన తెలంగాణలో చదివిన ఆ అభ్యర్థి నాన్ లోకల్ కిందే పరిగణిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అంటే 4 నుంచి 7వ తరగతి వరకు ఆ 4 ఏండ్లు ఎక్కడ చదివితే అదే ఆ అభ్యర్థి యొక్క స్థానికత అవుతుంది అని చెప్పేసి లోకల్ ఏరియాకి సంబంధించి లోకల్ క్యాండిడేచర్కి సంబంధించి ఇక్కడ మనకి నమస్తే తెలంగాణలో ఈ యొక్క ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఈ ఆర్టికల్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అని చెప్పేసి అడిగారు. టోటల్గా మనకి 120 మార్క్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 అవర్స్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ 2 అవర్స్లో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్కి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా ఎగ్జామినేషన్ అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ ఉంది. అయితే మనకి లాస్ట్ టైం ఇంగ్లీష్లోనే కండక్ట్ చేశారు, ఇప్పుడు కూడా మనకి ఇంగ్లీష్లోనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్లోనే మీరు ఎగ్జామినేషన్ రాయాలి, తెలుగులో అయితే ఎగ్జామినేషన్ లేదు. సో అదే విషయం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయకపోయినా కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ తెలుగులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విషయం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్లో ఈ పాయింట్స్ దగ్గర మనకి తెలుగులో ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి చెప్పేవాళ్ళు, కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇంగ్లీష్లోనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి మా దగ్గర ఒక 1 year బ్యాక్ ఉంది, 2 years బ్యాక్ ఉంది, అది సరిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి క్లియర్గా ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది.
అది ఇక్కడ మీరు 5th పాయింట్లో చూడొచ్చు. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంపీటెంట్ అథారిటీ నాట్ ఎర్లియర్ దాన్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు 6 monthsకి సంబంధించి ఈ మధ్యనే తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితేనే మీకు బాగుంటుంది. సో అయితే మీరు ఇప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ సో ఆన్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా చూసుకోండి. కాబట్టి మీరు రీసెంట్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ అయితేనే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూడండి. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చదవాల్సినటువంటి సిలబస్ ఏంటి, ఏ టాపిక్స్ ముందు చదివితే మీకు బెనిఫిట్ ఉంటుందనేది ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ మనకి క్లియర్గా సిలబస్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది మనకి క్లియర్గా సిలబస్లో ఇచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి అర్థమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచే 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా కంప్యూటర్ బేసిక్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కంప్యూటర్ బేసిక్స్కి సంబంధించినటువంటి టాపిక్. దట్టు మనకి 25 మార్క్స్ అనేవి మనకి ఈ టాపిక్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ టాపిక్ని బాగా చదవండి. ఇక్కడ ఏవైతే మనకి సబ్ టాపిక్స్ ఇచ్చారో వీటిల్లో ఏ ఒక్కటి కూడా మీరు వదలకుండా ప్రతిదీ కూడా మీరు పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా చదవండి. ఇది ఒక్కటే కాదు, మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఏ ఒక్క చిన్న టాపిక్ కూడా మీరు వదలకుండా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు కంప్యూటర్ బేసిక్స్ని కంప్లీట్ చేయండి. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. రోజు యూజ్ చేసే కంప్యూటర్ కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా మనం ఈ టాపిక్ని కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎక్కువ మార్క్స్ అలాట్ చేసినటువంటి టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్. ఈ రెండు కలిపి మనకి ఇక్కడ 25 మార్క్స్కి అయితే ఇచ్చారు. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలిపి ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకునేటువంటి టాపిక్, అలాగే ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి టాపిక్ కాబట్టి దీని మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే చేయండి. మనకి నంబర్ సిస్టమ్ నుంచి యాప్టిట్యూడ్లో మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉండేటువంటి క్వశ్చన్స్ ఏవైతే టాపిక్స్ నుంచి వస్తాయో వీటన్నిటి నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. పార్ట్నర్షిప్, రేషియోస్ అండ్ ప్రపోర్షను, ఎస్ఐస్ అండ్ సిఐస్, అలాగే ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్, ఇవన్నీ కూడా మనకి ఉండేటువంటి టాపిక్స్ అనమాట. సో ప్రాబిలిటీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింపుల్ ఈక్వేషన్స్, ఈ వీటిల్లో మీరు ఏది కూడా ఏ ఒక్క టాపిక్ కూడా వదలొద్దు. సో ఇవన్నీ కూడా చదవండి. తర్వాత ఇంకా రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే కోడింగ్ అండ్ డీకోడింగ్, మీరు స్కోరింగ్ చేయడానికి కొంచెం స్కోప్ ఉండేటువంటి టాపిక్ ఇది. సో రీజనింగ్ మీ అందరికీ తెలిసిందే, అందరికీ కొంచెం ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని మీరు ఈ రెండు టాపిక్స్ని ఫస్ట్ చదవండి, కంప్యూటర్ బేసిక్స్, ఆ తర్వాత యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఈ రెండు బాగా చదవండి. తర్వాత చూసుకున్నట్లయితే హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మనం ఇక్కడ చదవాలి. తెలంగాణ హిస్టరీ కావచ్చు, అలాగే తెలంగాణకి సంబంధించిన ఆర్ట్, కల్చరు, అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ఫెస్టివల్స్ ఏముంటాయి అనేది మీరు చదవాలి. ఇక్కడ మనకి టాపిక్ వైజ్ ఇచ్చారు. ఈ టాపిక్స్ని ఏవి కూడా మీరు వదలొద్దు. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు కంటెంట్ అనేది దొరుకుతుంది. సో ఆ విధంగా మీరు చదువుకోండి. లేదు అంటే మార్కెట్లో మంచి బుక్స్ ఏమున్నాయో చూసుకొని దీనికి సంబంధించి ఈ టాపిక్ వైజ్ మీరు ఏది వదలకుండా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ క్రాక్ చేయడం మీకు ఈజీగానే ఉంటుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి మ్యాక్సిమం ఒక 2 months తర్వాత అయితే ఉంటుంది. సెప్టెంబర్లో కానీ లేదా ఆ తర్వాత కానీ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీకు ఖచ్చితంగా టైం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే ఇండియన్ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. 15 మార్క్స్కి ఈ టాపిక్ నుంచి వస్తాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ మనకి అట్లీస్ట్ మినిమం 6 months నుంచి మ్యాక్సిమం 12 months ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే బాగా చదవండి. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్, ఇష్యూస్, వీటికి సంబంధించి జరిగినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి ఇష్యూస్ కావచ్చు, కరోనా గురించి కావచ్చు, ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి చదవండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలాగే మనకి ఏవైతే మనకి రీసెంట్గా జరిగినటువంటి సమ్మిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవేవి కూడా వదలకుండా చదవండి. 20 క్వశ్చన్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. సో ఈ టాపిక్ని కూడా బాగా చదవాలి. తర్వాత చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ నుంచి మనకి జనరల్ స్టడీస్లో ఎక్కువ ఇక్కడ మనకి చూపించింది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇక్కడ మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఉన్నాయి. సో ఇండియన్ పాలిటీ బాగా చదివినట్లయితే, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి బాగా చదివితే మీరు ఈజీగా ఈ పర్టికులర్ టాపిక్ నుంచి 15 క్వశ్చన్స్కి 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగేటువంటి మీకు స్కిల్స్ అయితే వస్తాయి. కాబట్టి ఆ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా మనకి, లక్ష్మీకాంత్ కానీ ఇంకా ఇతర బుక్స్ మీరు తెచ్చుకొని ఖచ్చితంగా ఆ బుక్స్ అయితే చదవండి. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి చాలామంది భయపడేటువంటి టాపిక్ ఇది ఇంగ్లీష్కి సంబంధించి. ఎందుకంటే గ్రామర్ రూల్స్ గుర్తుండవు, ఎంత ప్రాక్టీస్ చేసినా అర్థం కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి ఒక స్టాండర్డ్ బుక్ తెచ్చుకొని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా
ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ 20 క్వశ్చన్స్లో అట్లీస్ట్ మీరు 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఇందులో మనకి సినానిమ్స్, యాంటానిమ్స్ నుంచి, స్పెల్లింగ్స్ నుంచి, వర్డ్ ఫార్మేషన్ నుంచి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అండ్ మిగిలినటువంటి టాపిక్స్ నుంచి వస్తాయి. ఇక్కడ మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చాలా ఈజీగా ఉంటుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఈజీగా ఉంటుంది. స్పెల్లింగ్స్ కూడా ఒక 500 నుంచి 1000 స్పెల్లింగ్స్ మీరు మంచిగా మనకి కొన్ని బుక్స్లో ఉంటాయి. ఆ బుక్స్లో ఉన్నవి చదువుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత సినానిమ్స్, యాంటానిమ్స్ కూడా మనకి 500 నుంచి 1000 వరకు మీరు ఒక 1000 వర్డ్స్ వరకు మీరు సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా పాసేజ్ కంప్లీషను, అలాగే టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ పాసేజ్, అంటే మనకి సెంటెన్సెస్ సపరేట్గా ఇచ్చేసి వాటిని ఒక పాసేజ్ లాగా ఫ్రేమ్ చేయమంటాడు. అది మీరు చదివితే దాన్ని బట్టి మీకు ప్రాక్టీస్ చేస్తే వస్తుందన్నమాట. సో వీటికి సంబంధించి మీకు చెప్పాలి అంటే ఒక మంచి బుక్ ఉంది ఇంగ్లీష్కి సంబంధించి, ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి అందులో. సినానిమ్స్, యాంటానిమ్స్ ఉంటాయి, స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన రూల్స్ ఉంటాయి, రూల్స్కి తగ్గట్టుగా ప్రాక్టీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది ఆ బుక్. నేను చాలాసార్లు ప్రిపేర్ అయి ఉన్నాను. కాబట్టి మీరు కుదిరితే ఆ బుక్ అయితే తీసుకోండి. ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్. ఓకే, సో ఆ బుక్ అయితే తీసుకోండి. లేదా ఇంకా బక్షి అని చెప్పేసి ఇంకా వేరే బుక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా బాగానే ఉంటాయి. సో అవి కూడా మీరైతే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ టాపిక్స్కి సంబంధించి సిలబస్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో మనకు ఆల్రెడీ అఫీషియల్ సిలబస్ మనకి వెబ్సైట్లోనే ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ అయితే మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.